విజయ డైరీ ఈ పేరు తెలియని వాళ్ళు బహుశా ఎవరు ఉండరేమో. దాదాపుగా 1,50,000 మంది పాడి రైతులు, లక్షలాది మంది వినియోగదారులతో 60 వసంతాలు పూర్తి చేసుకుంది విజయ డైరీ. విజయ డైరీ సక్సెస్ ఏంటి అనేది తెలుసుకునే ముందు అసలు డైరీ పాలు ఎలా అంటే పాలని సేకరించి లక్షల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి ఆ సేకరించిన పాలను పాల ప్యాకెట్ల రూపంలో మనకు అందజేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకోవడానికి చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే ఈ పాలు తయారీ కాదు, పాలతో పాటు పాల పదార్థాలు కూడా చాలా తయారు చేస్తూ ఉంటారు. సో అవి ఎలా తయారు చేస్తుంటారు, అన్నిటికంటే ముఖ్యంగా పాల పొడి ఉంటుంది, ఆ పాల పొడిని ఎలా తయారు చేస్తారు, సో ఇవన్నీ కూడా ఈ స్టోరీలో చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో పాల ప్యాకెట్లు వాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూశాక ఖచ్చితంగా మీకు అభిప్రాయం ఏర్పడుతుంది. బయట మనం కొనే లూజ్ పాలకి, అలాగే ఇక్కడ పూర్తిగా ఈ అంటే డైరీల నుంచి మనకి వచ్చే పాల ప్యాకెట్లో నుంచి వచ్చే పాలకి ఈ రెండింటికి తేడా ఏంటి, రైతులే నిజంగా పాడి రైతులే నిజంగా పాలు ఇక్కడ సప్లై చేస్తారా, సప్లై చేసిన పాలని ఎలా వీళ్ళు ప్రాసెస్ చేసి ప్యాకెట్లోకి తీసుకువెళ్తారు, ఇదంతా కూడా చూశాక మీకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అభిప్రాయం ఏర్పడ్డాక ఏ పాలు వాడితే మంచిది అని ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి సక్సెస్ స్టోరీ 60 ఏళ్ల విజయ డైరీ సక్సెస్ స్టోరీని ఇప్పుడు మీకు చూపిస్తాను, నాతో పడండి. విజయ డైరీ 60 ఏళ్ల చరిత్రలో 4 ప్రధాన దశలు ఉంటాయి. అందులో ప్రధాన దశ ప్రొక్యూర్మెంట్, రైతుల దగ్గర నుంచి పాల సేకరణ, తీసుకొచ్చిన పాలని ప్రాసెసింగ్ చేస్తుంటారు. ప్రాసెసింగ్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేస్తారు, ప్యాకింగ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్. ఈ 4 ప్రధాన దశల్ని చాలా కీన్గా అబ్జర్వేషన్ ఉంటుంది. అలాగే ప్రతి దగ్గర కూడా టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ చేసిన తర్వాతే అంటే రైతుల దగ్గర నుంచి పాలు సేకరించిన దగ్గర నుంచి ఆ పాలు మన ఇంటికి చేరేంత వరకు చాలా కేర్ఫుల్గా ఉంటారు విజయ డైరీకి సంబంధించిన సిబ్బంది. కేవలం పాల సేకరణే కాదు, ఆ పాల సేకరణ తరువాత ఆ పాల సేకరణ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మీకు 1 by 1 చూపిస్తాను. మొదట పాల సేకరణ ఎలా చేస్తారు, రైతులకి ఎంత వీరు పేమెంట్ చేస్తారు, అలాగే రైతులకి పేమెంట్ చేసిన తర్వాత పాలని ఆ పాల క్వాలిటీ అలాగే క్వాంటిటీ ఎలా చెక్ చేస్తారు ఇప్పుడు చూద్దాం. పాలను విజయ పాల కేంద్రానికి తీసుకొచ్చిన పాడి రైతులు కొంతమంది ఉన్నారు. మా నమస్తే. అంటే మీరు పాలు పితికి విజయ ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ దాకా తీసుకొచ్చే కన్నా మీరు బయట అమ్ముకుంటే బెటర్ కదా అనేది చాలామంది ఒపీనియన్, ఏమంటారు? ఇక్కడ 15 రోజులు పోతున్నామండి, ఖచ్చితంగా డబ్బులు ఇస్తున్నారు. కేంద్ర వాటికి డోకరాలకి వాటికి కట్టుకుంటానికి బాగుంటుందని, టయానికి అందుబాటులో ఉంటుందని పోతున్నామండి. ఎన్నాళ్ళ బట్టి మీరు ఇక్కడ పాలు సేకరణ అంటే మీ దగ్గర తీసుకొచ్చి విజయ డైరీకి ఎప్పుడు నుంచి ఇస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి పోతుందండి. విజయకి పాలు ఇస్తున్నారు 10 ఏళ్ళు పై నుంచి, 10 సంవత్సరాల పై మాట. బేసిక్గా గురుగారు చాలా మంది బయట 100 రూపాయలు పైన అట్లా అమ్ముకుంటూ ఉంటారు కదా, మీరు అట్లా అమ్మకుండా విజయకి ఎందుకు 10 ఏళ్ళు బట్టి ఇస్తున్నారు? ఆగు ఇన్సూరెన్స్, గేదెకి ఇన్సూరెన్స్ ఉంటుంది, మనిషికి ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత బోనస్ వస్తుంది ఆడ 4 నెలలకు ఒకసారి. ఇవి ఉన్నాయి కాబట్టి మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు బయట పోసామనుకోండి డబ్బులు వస్తే పోతాయి, ఇదేమో డబ్బులు పోవు. మాకు 15 రోజులకి బిల్లు అవ్వగానే బ్యాంక్కి త్వరగా ఇక్కడే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో బ్యాంక్కి జమ చేసేస్తున్నారు, మాకు ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ గేదెలకి వాటికి అనారోగ్యం వస్తే మంత్లీ ప్రతి 9వ తారీఖున విజయవాడలే ఈ ఫ్యాక్టరీ తరఫున డాక్టర్ అమ్మ వ్యాన్ వేసుకొచ్చి చూసి వెళ్తారండి. 3 కాంపౌండర్లు డాక్టర్ అమ్మ గారు ప్రతి నెల మా ఊరు ప్రోగ్రాం ఉంటుందండి. పశువులకి ఏ ఇబ్బంది వచ్చినా మీకు ఇబ్బంది వచ్చినా లేదు, ఎమర్జెన్సీగా ఏదన్నా ఈనేటప్పుడు యాతన అయితే కాల్ చేస్తే వచ్చేస్తుందండి మేడం. వచ్చేసి పశువుని మామూలుగా చూసి వైద్యం చేసి వెళ్ళిపోతారు. పశువుల డబ్బులేం తీసుకోరు. పశువుల దాణా దగ్గర చాలా మందికి డౌట్లు ఉన్నాయండి. అంటే బయట నుంచి చూస్తే మాకు తెలియదు పశువులకి ఏ దాణా పెడతారు అని, పాలు ఎక్కువ ఇవ్వడం కోసం రకరకాల దాణాలు కలిపి పెడతారని చెప్తుంటారు కదండి. సో మీరు పెట్టే దాణా ఏంటి, విజయ నుంచి మీకు ఎలా సహకారం ఉంది? విజయ నుంచి మాకు సబ్సిడీ మీద ఉందండి. రెండోది దాణా, ఇప్పుడు బలపాల మిక్చర్ కావాలన్నా ఏడే దొరుకుతుంది, మామూలు మిక్చర్ కావాలన్నా ఇదే ఏడే దొరుకుతుంది. ఇంకోటి కాల్షియం టిన్ కావాలన్నా మాకు విజయవాడ తరపున కంపెనీ వస్తుంది, బ్రాండెడ్ కాబట్టి. మరి మినరల్ మిక్చరు ఇస్తారు, అవి వాడతాం.
జలగమందు వ్యాధి సబ్సిడీ మీద అవి తక్కువ ఇస్తారు, అవి తీసుకుంటాం, మాకు ఉపయోగపడతాం. అది దానికోసమే నమ్మి పోసేది. ఒక రైతుగా చెప్పండి, ఇది విజయ సంగతి పక్కన పెట్టేద్దాం. చాలా మందికి బయట విడిపాలు అలాగే విజయ ప్యాకెట్ పాలు ఇవి 2 రకాలు ఉంటాయి కదండి. అంటే విడిపాలు అయితే గేదెని డైరెక్ట్గా పిండి తెచ్చేస్తారు, అది వాడేసుకుందాం అనుకుంటారు. విజయ అని అంటే విజయలో ఏదో జరిగిపోతుంది అని ఒక అపోహ ఉంది. సో మీరు పాలు నేరుగా విజయకే ఇస్తున్నారు కదా, సో మీరేం చెప్తారు? బయట పాలు విడిగా కొనడం బెటర్ అంటారా, పాలు బయట కొనడం బెటర్ అంటారా? పాల ప్యాకెట్కి విజయ ప్యాకెట్కి అని అంటేనండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మా చేతిలో నుంచి మీ దగ్గరికి మారినాయి అనుకోండి, మీరు నీళ్ళు కలుపుతారో పాలు కలుపుతారో మాకు తెలియదు కదా. మేము డైరెక్ట్గా గేదె కాడ తీసాం, కేంద్రానికి పోసాం. ఇక ఆ తర్వాత మా చేతిలో లేదు కదా, రైతు చేతిలో లేదు. అది ఫ్యాక్టరీకి వెళ్ళినా లేకపోతే ఇంకో పాల బిందోడికి పోతాం, వస్తానే 4 లీటర్లు అందులో పోసుకొచ్చి కలిపి పోసేస్తాడు. బయట రైతులు చాలా మంది, అంటే మీరంటే విజయకి ఇస్తున్నారు, చాలా మంది బయట రైతులు అంటే ఎక్కువ పాలు రావడం కోసం ఇంజక్షన్లు చేస్తారు గేదెకి అని చెప్పి నిజమేనా? మీరు చేయరు బేసిక్ అట్లా ఉంటుందా నిజంగానే? ఉండదండి. ఏదో బేరగాడి ఆడని చేస్తాడేమో కానీ రైతుగా ఏ రైతు చేయడండి. పాలు ఎక్కువ వస్తానికి ఇంజక్షన్కి. విజయ పాలు వాడే వాళ్ళందరూ లక్షల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఒక రైతుగా మీరు ఏం చెప్తారు? పాలుగా ఈ పాలు అయితే మంచిదండి, ఇందులో తేడా లేదు. ఒకవేళ నేను నీళ్లు కలుపుకొచ్చాను అనుకోండి, అక్కడ ఫ్యాట్ పోతే డబ్బులు పోతాయి. అదే నేను స్వచ్ఛందంగా తెచ్చాను అనుకోండి, తీసినట్టు ఆ ముందు పాలు మేము ఇంట్లో తీసుకుంటాం, ఎనమాల పాలు కేంద్రాన్ని చేస్తాం, మాకు ₹1 వస్తుంది. ఆ ₹1 కోసం ఎనమాల పాలు తీసుకొచ్చి పోసుకుంటాం. అదండి సార్. గురుగారు వాస్తవం అంటే మీకు ఇచ్చే రేట్ ఎంత విజయ నుంచి? ఇప్పుడు గత 5 సంవత్సరాల కాడ నుంచి సలసాన ఆంజనేయులు వచ్చిన కాడ నుంచి 4-3 దఫాలుగా రేట్లు పెంచారు. అప్పుడు ₹57 ఉండేది, ఇప్పుడు ₹82 ఇస్తున్నారండి ప్రజెంట్. 10 ఫ్యాట్ వస్తాయి లీటర్కి, ₹82 ఇస్తారండి. అది అవునండి. ఇప్పుడు ఈ పెళ్ళి అయింది అనుకోండి, ఇందులో సభ్యత్వం నమోదయ్యి ఉండి పాలు 180 రోజులు పోసి సభ్యుడై ఉండేటువంటి వాడికి ఆ పెళ్లి చేసుకుంటే ఆడపిల్లకైనా మగపిల్లడికైనా కళ్యాణం వస్తేనే ఒక 20,000 వెళ్తే ఏదో గోల్డ్ కొనిస్తున్నారండి. తర్వాత మరి ఈ పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా వస్తున్నాయి. ఎవరైనా చనిపోయారనుకోండి, ఇందులో సభ్యుడు అయ్యి ఉండి ₹50,000 ఇస్తున్నారండి. దానివల్ల ఇప్పుడు బయట పోతాం, ఎవడో ఇచ్చేవాళ్ళు లేడుగా మాకు. అది మెరుగని దీనికి మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. మంచికైనా ఉపయోగపడుతుంది, చెడుకైనా ఉపయోగపడుతుంది అని చెప్పి దీనికే నమ్మి పోతున్నామండి. వాళ్ళకి ఇప్పుడు మమ్మల్ని చూసి అంటే మేము పోతున్నాం, అలాగే మీరు కూడా పోతే మీకు ఉపయోగపడుతుంది అని చెప్తామండి. మా పేరు పలగాని శ్రీనివాసరావు అండి. ప్రస్తుతం నేను విజయ పాల డైరీ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. 60 ఏళ్లుగా ప్రజలందరికీ కూడా పాలని ప్యాకెట్ రూపంలో అందిస్తున్నది ఇదే ప్రాంతం నుంచి. సో విజయ వాళ్ళ పాల ఫ్యాక్టరీ అంటే మోస్ట్లీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఈ పాలు ఎలా తయారు చేస్తున్నారు అంటే పాలు సేకరణ దగ్గర నుంచి ప్రాసెస్ చేసి ప్యాకెట్ రూపంలో ఎలా పంపిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుస్తున్నాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం నాతో ఉన్నారు జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ విజయ డైరీ లక్ష్మణరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ యాక్చువల్గా మీ పాత్ర 60 ఏళ్ల పాత్రలో 60 ఏళ్ల ఈ ప్రస్థానంలో మీ పాత్ర చాలా కీలకమైనది. సక్సెస్ స్టోరీ వినే ముందు ఈ ప్రాసెసింగ్ అనేది తెలుసుకోవాలనేది మా ప్రేక్షకుల కోరిక. తప్పకుండా అండి. మీరు లోపలికి వస్తే ప్రాసెస్ ఆపరేషన్స్తో ఎక్విప్మెంట్తో పాటు క్లియర్గా యాక్టివిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి రండి. ఫస్ట్ మనం ఇప్పుడు ట్యాంకర్ రిసెప్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకి ఏదైతే మిల్క్ బల్క్ కూలింగ్ యూనిట్లో కూల్ అయ్యి స్టోర్ చేసిన మిల్క్ని రోడ్ ట్యాంకర్స్లో లోడ్ చేసి మనం ఇక్కడ తీసుకొస్తాము. అవి ఇన్సులేటెడ్ ట్యాంకర్స్. అరౌండ్ 4 degreesలో మిల్క్ అక్కడ లోడ్ చేస్తారు. అదే టెంపరేచర్లో మనకి ఇక్కడ రీచ్ అవుతుంది. ఇక్కడ మన డాక్ మీదకి రాగానే ఇక్కడ నుంచి ల్యాబ్కి ఇన్ఫామ్ చేస్తారు. ల్యాబ్ నుంచి శాంపుల్ కలెక్ట్ చేస్తారు ట్యాంకర్ నుంచి. ఆ శాంపుల్ రిజల్ట్స్ దాదాపు మనకి 30 నుంచి 35 పారామీటర్స్ 1 షాట్లో ఒక ½ to 1 minute టెస్ట్ చేసే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది. అంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ కానివ్వండి, సాలిడ్స్ నాట్ ఫ్యాట్ కానివ్వండి, మీద మిల్క్ కాన్స్టెంట్సే కాకుండా
ఎనీ అడల్ట్రెంట్స్, ప్రిజర్వేటివ్స్ అటువంటి దాదాపుగా మనం 30 వరకు 32 వరకు కూడా వెరిఫై చేస్తాం ఒక నిమిషంలోనే. అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ క్వాలిటీ మనకి దాంట్లో ఏమీ అబ్జెక్షన్ లేదు అని డిక్లేర్ చేసి ల్యాబ్ ఇన్ఫామ్ చేస్తుంది ఆర్ఎంఆర్డి టీమ్కి. అప్పుడు మాత్రమే ట్యాంకరు అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ అన్లోడ్ అయిన మిల్క్ మనం రా మిల్క్ స్టోరేజ్ ట్యాంక్లోకి చిల్లర్ ద్వారా రా మిల్క్ స్టోరేజ్ ట్యాంక్స్లోకి తీసుకుంటాము. రా మిల్క్ స్టోరేజ్ ట్యాంక్లో కూడా మనం బిలో 4 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఎందుకు ఈ టెంపరేచర్ బిలో 4 degrees మెయింటైన్ చేస్తాము అంటే మిల్క్ అడ్డర్ నుంచి వచ్చిన తర్వాత కానీ బయట మాన్యువల్ హ్యాండ్లింగ్లో మిల్కింగ్ చేసేటప్పుడు కానీ చాలా బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో. అడిషనల్గా ఈ మిల్క్ హ్యాండ్లింగ్లో కొంత వచ్చేదైతేమి సో ఇవి ల్యాక్స్లో ఉంటుంది. అటువంటి బ్యాక్టీరియా మీకు 30 degrees ఐడియల్ టెంపరేచర్లో చాలా ఫాస్ట్గా మల్టిప్లై అయ్యి రిప్రొడక్షన్ జరుగుతుంది. బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి రిప్రొడక్షన్ జరిగినప్పుడు నంబర్ పెరిగిపోయి మిల్క్లో ఉన్న లాక్టోజ్ని లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది, అయిపోతుంది. ఆ విధంగా లాక్టిక్ యాసిడ్ కన్వర్ట్ అవ్వటం వల్ల మిల్క్లో ఎసిడిటీ పెరిగిపోయి మనకి కర్డిల్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఆ ఎసిడిటీ రైస్ కాకుండా ఉండటం కోసం, బ్యాక్టీరియల్ గ్రోత్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఇమ్మీడియట్గా మిల్క్ చిల్ చేసిన దాన్ని ఫర్దర్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫర్దర్గా ప్యాకింగ్ అయినా మార్కెట్లో లోడ్ అయ్యి ఏజెంట్ వరకు రీచ్ అయ్యే వరకు కూడా మనం ఆ 4 degrees మెయింటైన్ చేయడానికే అన్ని లెవెల్లలో ప్రయత్నం చేస్తాం. స్టాండర్డైజేషన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఏదైతే మనం మిల్క్ మార్కెట్లో అమ్ముతామో దానికి కొన్ని ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలా. అవి లీగల్ స్టాండర్డ్స్ ఉంటాయి. దానికి ఇన్ జనరల్గా ఫుల్ క్రీమ్ మిల్కు, స్టాండర్డైజ్డ్ మిల్కు, టోన్డ్ మిల్కు, డబల్ టోన్డ్ మిల్కు అనే వేరియంట్స్ మనం మార్కెట్లో అమ్ముతూ ఉంటాం. దానికి కొన్ని ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉండాలనేది స్టాట్యుటరీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మినిమం మెయింటైన్ చేయాలి. దాన్ని మెయింటైన్ చేసే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అడ్జస్ట్మెంట్ని స్టాండర్డైజేషన్ ప్రాసెస్ అంటాం. వన్స్ మిల్క్ వ్యాచరైజ్ చేయటం, ఈ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అడ్జస్ట్ చేసి స్టాండర్డైజ్ అయిన మిల్క్ని ప్రాసెస్డ్ మిల్క్ స్టోరేజ్ ట్యాంక్స్లో స్టోరేజ్ చేసుకుంటాం. అక్కడ కూడా బిలో 4 degrees స్టోరేజ్ చేసి పెడతాం. ఏదైతే ఇది స్టోరేజ్ ప్యాచరైజ్ చేసి స్టోర్ చేసామో మిల్క్, మనం ఏదైతే మార్కెట్కి కావాల్సింది మార్కెట్కి ఇచ్చుకుంటాము. రిమైనింగ్ కర్డ్కి కావాల్సింది కర్డ్కి ఇచ్చుకుంటాము. ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రోడక్ట్స్, స్వీట్స్ కానివ్వండి, వేరే యూహెచ్టీ మిల్క్ కానివ్వండి, వీటికి కావాల్సిన మిల్క్ వాళ్ళకి ప్రొడక్షన్ ప్లానింగ్కి ఎవరికి కావాల్సింది సెక్షన్ వైజు ఇక్కడ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ నుంచి పంపింగ్ జరుగుతుంది. ఇది జనరల్గా ఆ ప్రాసెసింగ్ అనేది త్రూఅవుట్ ద డే జరుగుతూ ఉంటుంది. వేరేస్ మన డైరీకి వచ్చేళ్ళకి ఈ ప్యాకింగ్ యాక్టివిటీ, ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది ప్రోడక్ట్స్ కానివ్వండి, మిల్క్ ప్యాకింగ్ కానివ్వండి, జనరల్గా డే షిఫ్ట్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్యాకింగ్ అనేది మార్నింగ్ అరౌండ్ 6 o'clock స్టార్ట్ అయ్యి రాత్రి దాదాపు 9 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కర్డ్ ప్రొడక్షన్ కూడా మార్నింగ్ 6కు స్టార్ట్ అయ్యి నైటు 7-8 వరకు జరుగుతూ ఉంటుంది. స్వీట్స్ అన్నీ కూడా డే టైంలోనే మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది. ఓన్లీ మిల్క్ ప్రాసెసింగ్ మాత్రమే, అన్లోడింగ్ ప్రాసెసింగ్ మాత్రమే 24 hours యాక్టివిటీగా జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ప్రాసెసింగ్ చేస్తున్నామో ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా ప్రాసెసింగ్ ఫైనల్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్న ప్రతి స్టెప్లో కూడా క్వాలిటీ కంట్రోల్కి శాంపుల్ వెళ్తుంది. ప్రతిదీ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్లతో పాటు మిగతా అన్ని పారామీటర్స్ కూడా ఎవ్రీ టైం చెక్ చేస్తారు. ఒకసారి ఫైనల్ అయిందని డిక్లేర్ చేసిన తర్వాతనే దాంట్లో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కానీ వేరే రకమైన ఎటువంటి అడల్ట్రెంట్స్, న్యూట్రలైజర్స్ అవన్నీ కూడా టెస్ట్ డిక్లేర్ చేసిన తర్వాతనే ఏమీ లేవు
అని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ల్యాబ్ అది ప్రొడక్షన్కి ప్యాకింగ్కి క్లియరెన్స్ ఇస్తారు. అక్కడ నుంచి ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాకింగ్ అనేది మనకి ఫుల్లీ ఆటోమేషన్ సిస్టమ్ ఉంది కొత్త ప్లాంట్లో. అక్కడ మనం ఈ డిఫరెంట్ వేరియంట్స్ని డిఫరెంట్ సైజెస్లో 200 ml, 150 ml, ½ లీటరు, 1 లీటరు మార్కెట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం మిల్క్ ప్యాకింగు చేసి ప్యాక్ అయిన మిల్క్ని కోల్డ్ స్టోరేజ్లో బిలో 4 degreesలో స్టోర్ చేసి పెడతాం. అదేవిధంగా ఏదైతే మిల్క్ మనం కర్డ్ కోసం ప్రాసెస్ చేసి స్టాండర్డైజ్ చేసినామో ఈ ల్యాబొరేటరీలో జరగాల్సిన ఈ టెస్ట్లన్నీ జరిగి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ కర్డ్ మిల్క్ని కర్డ్ ప్యాస్చరైజర్లో మళ్ళీ కొంచెం కర్డ్ ప్యాస్చరైజేషన్ అంటే కొంత టెంపరేచర్ హై టెంపరేచర్లో చేస్తాము. 95 degreesలో 95 degreesలో ప్రాసెస్ చేసి దాన్ని అగైన్ చిల్ చేసి స్టోరేజ్ ట్యాంక్స్లో పెట్టుకున్న తర్వాత ఈ కర్డ్ మిల్క్కి మనం ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నామో దాంట్లో కర్డ్ కల్చర్స్ ఉన్నాయి. మనం అంతా కూడా ఇంపోర్టెడ్ కల్చర్సే వాడతాము. ఆ కల్చర్స్ యాడ్ చేసి ఆ మిల్క్ని ప్రీ హీటర్ ద్వారా 42 degrees రైజ్ చేసి 42 degrees రైజ్ అయిన మిల్క్ని ప్యాకింగ్ మెషిన్స్కి పంప్ చేసి ప్యాకింగ్ మెషిన్స్లో 42 degreesలో మనకి కావాల్సిన సైజెస్లో అది 130 grams ఉంది, 140 grams ఉంది, 450 grams ఉంది, 900 grams ఉంది, తర్వాత 1 లీటర్ బకెట్ ఉంది, 5 లీటర్ బకెట్ ఉంది, 10 లీటర్ బకెట్స్ ఉన్నాయి, 100 grams కప్ ఉంది, 400 grams కప్ ఉంది. ఈ అన్ని వేరియంట్స్ కూడా ఈ ప్రాసెస్ అయిన కల్చర్ యాడెడ్ మిల్క్ని 42 degreesకి హీట్ చేసిన మిల్క్ని అదే టెంపరేచర్లో ప్యాక్ చేసిన కల్చర్ యాడెడ్ మిల్క్ని ఇంక్యుబేషన్ రూమ్లో 42 degreesలో అరౌండ్ 3.5 to 4 hours ఆ టెంపరేచర్లో ఉంచుతాం. ఆ టెంపరేచర్లో మనం 3.5 to 4 hours ఉంచినప్పుడు కంప్లీట్గా కర్డ్ ఫామ్ అయిపోతుంది. కంప్లీట్గా కర్డ్ ఫామ్ అయిపోయిందని ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా ల్యాబ్ వాళ్ళు అగైన్ చెక్ చేస్తారు. చెక్ చేసిన ప్రోడక్ట్ని దానికి కావాల్సిన రిక్వైర్డ్ ఎసిడిటీ రైజ్ అయింది, కర్డ్ ఫామ్ అయిందని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దాన్ని కోల్డ్ స్టోర్లో షిప్ చేసి మళ్ళీ అగైన్ 4 degreesకి దాని టెంపరేచర్ డౌన్ చేస్తాం. 42 degrees నుంచి ఏదైతే ఈ 42 degrees నుంచి 4 degreesకి కూల్ చేసిన ప్రోడక్ట్ని ఆ రోజు కానీ నెక్స్ట్ డే కూడా మనం మార్కెట్లో పంపించుకోవచ్చు. దానికి దాదాపు 1 week నుంచి 10 days వరకు మనం సెల్ఫ్ లైఫ్ మార్కెట్లో ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఈ మిల్క్ అనేది సీజనల్గా ప్రొడక్షన్ వాల్యూమ్స్ మారుతూ ఉంటాయి. మనకి జనరల్గా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మిల్క్ కొంత ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. ఆ సీజన్లో మిల్క్ కావింగ్ సైకిల్ అయితేమి, అనిమల్స్ కావింగ్ సైకిల్ అయితేమి, సీజనల్గా ఉండే వాతావరణ మార్పులు అయితేమి, ఫీడింగ్ అవైలబిలిటీ అవుతాయి, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని 2 సీజన్లుగా, ఒకటి ఫ్లష్ సీజను, 2 లీన్ సీజన్ అంటాం. ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు లీన్ సీజన్ అని, ఆ సీజన్లో మిల్క్ తక్కువగా ఉంటుంది. అగైన్ అక్టోబర్ నుంచి మార్చి వరకు మనకి హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఈ మన ఎంపీఎఫ్ విజయవాడలో దాదాపు 6 లక్షల లీటర్ల ఫుల్ కెపాసిటీస్తో హ్యాండిల్ అవుతూ ఉంది. మనకి మార్కెట్ మిల్క్కి, ప్రోడక్ట్స్కి పోను మిగతా దాదాపు 150,000 లీటర్లు ఎవ్రీడే మనకి ఎక్సెస్ మిల్క్ ఉంటుంది. ఆ ఎక్సెస్ మిల్క్ నుంచి సపరేషన్ చేసి ఫ్యాట్ని బటర్గా కన్వర్ట్ చేస్తాము. ఏదైతే స్కిమ్ మిల్క్ వస్తుందో సపరేషన్ చేసినప్పుడు ఆ స్కిమ్ మిల్క్ని అంతా కూడా మనకి పౌడర్ ప్లాంట్ ఉంది. పౌడర్ ప్లాంట్లో స్కిమ్ మిల్క్ పౌడర్గా కన్వర్ట్ చేస్తాం. ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మిల్క్ని మనం అండర్ వ్యాక్యూమ్ ఎవాపరేషన్ చేస్తాము. మిల్క్లో ఏదైతే స్కిమ్ మిల్క్లో 9% సాలిడ్స్ ఉంటాయో 9 to 10% వాటిని మనం 40 to 45% వరకు కాన్సన్ట్రేట్ చేస్తాము. ఆ 42% వచ్చిన సాలిడ్స్ని ఒక డ్రయర్ లోపలికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తోని స్ప్రే చేస్తాము టాప్లో. ఆ డ్రయర్ లోపలికి 200 degreesలో
హాట్ ఎయిర్ మూవ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ మిల్క్ దాంట్లో స్ప్రే అయిన సెకండ్స్లోనే పౌడర్గా మారిపోయి కిందకి డ్రాప్ అయిపోయి మనం బ్యాగ్స్లో ఆ పౌడర్ని కలెక్ట్ చేసుకుంటాం. హాట్ ఎయిర్ మిగతా సైక్లోన్స్ అని ఉంటాయి, ఏదైనా పార్టికల్స్ హాట్ ఎయిర్తో ఎస్కేప్ అయితే కూడా అది రికవరీ అయ్యి వాటిని కూడా మళ్ళీ ఈ పౌడర్లోకి కలెక్ట్ అయ్యే సిస్టమ్ ఉంటుంది మనకి పౌడర్లో. సో ఏదైతే మిల్క్ మనం యాజ్ ఇట్ ఈజ్గా మిల్క్ని సపరేషన్ చేసి కాన్సన్ట్రేట్ చేసి పౌడర్గా కన్వర్ట్ చేస్తామే తప్ప పౌడర్ చేయటం కోసం ఎటువంటి ఎక్స్టర్నల్ కెమికల్స్ కానీ ఇటువంటి కానీ ఏమీ అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా మిల్క్నే మనం పౌడర్గా కన్వర్ట్ చేస్తాను. ఎప్పుడైతే మనకి లీన్ సీజన్స్ వచ్చినాయో మనం కానీ మార్కెట్లో కానీ ఎప్పుడైతే లీన్ సీజన్ వచ్చిందో మిల్క్ షార్టేజ్ ఉన్నప్పుడు ఈ మిల్క్కి వామ్ వాటర్ యాడ్ చేసుకోండి, మిక్స్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మిల్క్ రెడీ అవుతుంది. ఈ పౌడర్ అనేది దాదాపు 1.5 years సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. 1.5 year మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు దాంట్లో. ఈవెన్ మ్యానుఫ్యాక్చర్ అయిన 1.5 year తర్వాత కూడా దాన్ని మనం మిల్క్గా కన్వర్ట్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. కృష్ణా మిల్క్ యూనియన్ 1964లో 6 దశాబ్దాలు పూర్తయినాయి. వాళ్ళ సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు రైతు తన తాగంగా కుడితొట్టులో పోసుకునేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ముత్యాల రాజా గారు, సిఎల్ రాయుడు గారు, రంగయ్య చౌదరి గారు, జగన్మోహన్ రావు, ఎన్ఎన్ వెంకటేశ్వరరావు ఇటువంటి పెద్దలందరూ కలిపి పాల కుడితొట్టులో పోసుకునేటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ ఉండాలి అనేటువంటి పరిస్థితిలో పామర్లో 1964 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రారంభించినటువంటి పామర్ బాలశీతల కేంద్రం సీసాల్లో గాజు సీసాల్లో పావలా కాడికి ప్రారంభించినటువంటి ఆ రోజు రైతు తను తాగంగా మిగిలిన పాలని వ్యాపారం చేయటానికి చేసినటువంటి ప్రస్థానం ఈరోజు 6 దశాబ్దాలుగా ఆ రోజు 250 లీటర్లతో ప్రారంభమయ్యి 25 పైసలు గాజు సీసాలతో ప్రారంభించిన లూజ్ మిల్క్ దగ్గర నుంచి గాజు సీసాలతో ప్రారంభించినటువంటి ప్రస్థానం ఇవాళ 5 లక్షల లీటర్లో ప్రాసెసింగ్ దిశగా ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది కృష్ణా జిల్లా రైతుల ఆస్తి. ఇవాళ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాల్లో రైతుల యొక్క సంస్థ. ఆ రోజు తదనంతరం జరిగిన పరిణామాల్లో ఫెడరేషన్లోకి వెళ్ళటం, ఫెడరేషన్ నుంచి నందమూరి తారక రామారావు గారు మ్యాక్స్ యాక్టాన్ని ఆ రోజున చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నందమూరి తారక రామారావు రైతు చేతిలో వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మ్యాక్స్ యాక్ట్లోకి తీసుకువెళ్ళటం. ఫెడరేషన్ నుంచి మ్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళినాక 97వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 కోట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రాంట్ ఇచ్చి 4 కోట్ల రూపాయలు ఎన్డీడీబీకి ప్లెడ్జ్కి ఆయన షూరిటీ ఉండి రాష్ట్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు కురియన్ గారు ఎన్డీడీబీలో గ్రాంటు 4 కోట్ల రూపాయలు లోను ఇచ్చి 4 కోట్ల రూపాయలు యూనియన్ 16 కోట్ల రూపాయలతో వీఆర్ఎస్ 972 మందిని వీఆర్ఎస్ చేసుకోవటం వల్ల ఆ రోజు నందమూరి తారక రామారావు మ్యాక్స్ యాక్ట్లో తీసుకోవటం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వీఆర్ఎస్ పథకానికి గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకానికి ఆ రోజున 16 కోట్ల రూపాయల సాయం అందించడం ఆయన ప్రస్థానంలో కానీ యూనియన్ ఇవాళ తను నిలదొక్కుని జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సుమారు ఈ 10 సంవత్సరాల్లో 650 కోట్ల రూపాయల దాకా బోనస్లు ఇవ్వటం. అంటే రైతు ఇవాళ కురియన్ గారు చెప్పేవారు 82% కనుక వినియోగదారుడు తీసుకున్న దాంట్లో రైతుకి ఇవ్వగలిగితే అది మంచి కోఆపరేటివ్స్ అని. ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ ఇవాళ 83% వినియోగదారుడి దగ్గర తీసుకునే ప్రతి రూపాయిలో రైతులకి బోనస్ రూపేణ సంవత్సరానికి 3 సార్లు జరిగే సంవత్సరానికి అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుని సంవత్సరానికి 3 సార్లు బోనస్ సుమారు 60 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వడం కానీ
రైతు చనిపోతే 50,000 రూపాయలు వితౌట్ ఇన్సూరెన్స్, రైతింట్లో వివాహాలు అయితే వాళ్ళ పెళ్ళిళ్ళ శుభకార్యాలకు కొంత బంగారం, అట్లాగే రైతుల పిల్లలకు చదువులకు ఏదైనా కావాల్సి వస్తే కొంతమేరకు వాళ్ళకి విద్యా సహాయం. అంటే రైతు తనకి గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలు, ఇవాళ యూనియన్ మేము బోనస్ ఇస్తున్నాం, ఇది కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలు వాళ్ళు కూడా రైతు దగ్గర నుంచి వచ్చిన కానీ కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతి వ్యాపారం, కానీ అది రైతుల ఆస్తి. ఇవాళ పేడకళ్ళు తీసి తెల్లవారుజాము 4 గంటలకు తీసి పేడకళ్ళు తీసి పాలు తీసి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా రైతు తను తీసి వాళ్ళ పాల కేంద్రాన్ని తీసుకొచ్చి పాలు పోస్తాడు. అంతే ఒక నమ్మకం. అదే స్థాయిలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నుకున్నటువంటి సంఘాధ్యక్షులైనా, అలాగే సంఘాధ్యక్షులు ఎన్నుకున్నటువంటి మా పాలకవర్గమైనా అందరూ కూడా సమన్వయంతో కలిసి పనిచేసి వినియోగదారుడికి క్వాలిటీ ప్రొడక్ట్స్, వినియోగదారుడికి ఎక్కడా కూడా వినియోగదారుడికి 6 దశాబ్దాలుగా ఇవాళ 250 లీటర్ల నుంచి 5 లక్షల లీటర్లకు వెళ్ళామంటే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్ కానీ ఇవన్నీ వెళ్ళి సేల్స్ చేయగలుగుతున్నాం. అంటే క్వాలిటీ 6 దశాబ్దాలుగా ఎక్కడా కూడా క్వాలిటీలో లేకుండా పోషక పదార్థాలు, అత్యంత విలువ కలిగినటువంటి పోషక పదార్థాలని, పిల్లలు తాగేది వృద్ధులు తాగే పాలు పాల పదార్థాలని ఎన్నో పరీక్షలు చేసి స్వీట్స్ కానీ ఎన్నో రకాలుగా ప్రయాణం చేసి ఆ వినియోగదారుడికి అందజేయటం, అలాగే రైతుకి ఆ లాభాలు తీసుకొచ్చి ఆ రైతుకి రేట్ ఇచ్చినా బోనస్ ఇచ్చినా, నేను వచ్చినప్పుడు 6 సంవత్సరాల క్రితం 56 రూపాయలు ఉండేది, ఇవాళ 82 రూపాయలు చేసాం. ప్లస్ బోనస్ కానీ ఏదైనా కానీ 903 రూపాయలు రేట్ ఇస్తున్నాం. ప్లస్ సంక్షేమ కార్యక్రమాలు రైతుకే కాకుండా పాడి పశువుకి దగ్గర దగ్గర 20-22 డాక్టర్లు అరౌండ్ ది క్లాక్ 24 గంటలు రైతు పశువుకి ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరైతు వెళ్ళి పశు వైద్యం చేస్తారు. ఎమర్జెన్సీ వెహికల్ అరౌండ్ ది క్లాక్ తిరుగుతూ ఉంటాయి. అలాగే గ్రామాల్లో నెలకు 1-2 క్యాంపులు పెడతారు. ఎప్పుడు ఫోన్ వచ్చినా సరే పశు వైద్యుడు వెళ్ళి వైద్యం చేస్తాడు. మాకు ఇదే కాకుండా హై ఎల్డర్ సెమన్ పెరగాలని, బ్రీడింగ్ మార్పు ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ ధరకు మేము సెమన్ను ఎక్కువ ధరకు తీసుకుని ఇవాళ హై ఎల్డర్ సెమన్ మా ఉద్దేశం భవిష్యత్తులో 15-20 లీటర్లు 2 పూటలకు 20 లీటర్లు ఇచ్చే దిశగా పెరగాలని చేసి హై ఎల్డర్ సెమన్ ఒక 3 సంవత్సరాల నుంచి హై ఎల్డర్ సెమన్ కూడా చేయటం వలన బ్రహ్మాండమైనటువంటి దోళ్లు పడుతున్నాయి. దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, భవిష్యత్తులో ఇంకా అధిక ఉత్పత్తి పెరుగుతుంది. ఆ దిశలో అంటే మా పాలకవర్గం అందరూ కూడా ఆ రైతుకి ఏం కావాలి, అలాగే పాడి పశువుకి ఏం కావాలి, అందరం కూడా గొడ్డ మేపేవడమే, అందరూ పాలు తీసేవడమే, అందరూ చేనులో పని చేసేవడం, అందరూ రైతు కష్టాలు తెలిసినడమే, అందరూ పొద్దున్నే పాలు తీసుకొచ్చి కేంద్రానికి పోసి వచ్చేవాళ్ళే. కాబట్టి మేము ఆ గేదెకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ రైతుకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ ప్రతి ప్రాబ్లంలో కూడా మేము కరోనా వచ్చింది ఇమీడియట్గా 5 రూపాయలు రేటు పెంచాం. అంటే కష్టంలో ఉన్నప్పుడు రైతుకి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే కరోనా అప్పుడు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ఎన్డీడీబీ వాడు కూడా ఫోన్ చేసి ఈ టైంలో రేటు పెంచడం కరెక్ట్గానే ఒకసారి ఆలోచించమని చెప్పారు. కానీ ఇది రైతు సంస్థ, రైతుకి కష్టంలో ఉండాలి, సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఆ రోజున 5 రూపాయల రేటు నిర్ణయం తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా భవిష్యత్తులో కూడా మా ఉద్దేశం ఒకటే, రేపు రైతుకి బోనస్ కాకుండా 100 రూపాయలకి వెళ్ళాలి. అంటే వినియోగదారుడు కూడా సైమల్టేనియస్గా చూసుకోవాలి. కాబట్టి మేము ఇవన్నీ కూడా ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలో తగ్గించుకుంటాం, ఎక్కడ డబ్బులు సంపాదించాలో సంపాదిస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇంకా రకరకాల ఇప్పటికే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని చాలా వాటిని ఉత్పత్తి చేస్తున్నాం. మేము గుజరాత్ వెళ్ళి మిగతా రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చూసాం. రేపు మేమేం చేయాలో మాకు క్లారిటీ ఉంది. వ్యాపారాన్ని విస్తరింపజేసి డబ్బు సంపాదించడానికి కావాల్సినటువంటి అన్ని మార్గాల్ని కూడా అన్వేషించి మేమందరం కూడా పాలకవర్గం కానీ అధికారులు కానీ మేమందరం కూడా సమన్వయంతో పనిచేయటం వలన ఎక్కడా జీరో డెసిబెల్ రాకపోవడం వలన ఖచ్చితంగా మమ్మల్ని ఇక్కడికి ఈ రాష్ట్రానికి అమూల్ తీసుకొచ్చారు. నథింగ్ వి టేక్ ది ఛాలెంజ్. మా ఉద్దేశం రైతుకి రేట్ ఇవ్వాలి, మేము అమూల్ కంటే రేట్ ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి అమూల్ అనేది ఆ రాష్ట్రంలో ఆ రైతులకు సంబంధించిన సంస్థ, వాళ్ళకి లాభాలు ఇస్తాయి. ఇక్కడేం బోనస్లు ఎవరు. కృష్ణా మిల్క్ అనేది కృష్ణా జిల్లా రైతుల ఆస్తి. ఇక్కడ లాభాలు సంపాదించి మేము ఎక్కడ సంపాదించిన ఈ లాభాలు ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. వీఆర్ ఓన్లీ సర్వెంట్స్. మేము రైతులకి పెద్ద పాలేరులు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవాల సందర్భంగా మన పాడి రైతులకు అలాగే వినియోగదారులకు కూడా శుభాకాంక్షలు.
150,000 మంది పాడి రైతు కుటుంబాలతో అనుసంధానమైన సంస్థ. అంటే పాలు మనకి ఫ్రెష్ సీజను, లీన్ సీజన్ అని ఉంటాయి. మన ఫ్రెష్ సీజన్లో మన స్వీయ పాల సేకరణ సుమారుగా 3,75,000 నుంచి 4 లక్షల లీటర్లు మనం సేకరిస్తున్నాం మన రైతుల నుంచి. మన పాడి సహకార సంఘాలైనా, అలాగైనా మిల్క్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ అయినా, పక్క జిల్లాలైన ప్రకాశం జిల్లా నుంచి కానీ, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు జిల్లా నుంచి కూడా, ఉభయ కృష్ణా జిల్లాలే కాకుండా వీటి నుంచి పాల సేకరణ జరుగుతూ ఉంది. అదే ఎండాకాలం వచ్చేవాడికి, అంటే లీన్ సీజన్ వచ్చేపాటికి సుమారుగా 2,80,000 నుంచి 3 లక్షల లీటర్ల పాల సేకరణ మనం స్వయంగా సేకరిస్తున్నాం. అది కూడా అన్నీ కూడా పాడి రైతుల నుంచే చాలా పారదర్శకంగా సహకార సంఘాల ద్వారా మాత్రమే పాల సేకరణ జరుగుతూ ఉంది. వెండర్స్ కానీ, అలాగే అంటే ఈ వచ్చే అగ్రిగేటర్స్ వీళ్ళ దగ్గర నుంచి పాల సేకరణ మనకు చాలా తక్కువ. మొత్తం సుమారుగా 95 నుంచి 96% కూడా పాడి రైతుల సంఘాల నుంచి సేకరించడం ప్రస్తుతం జరుగుతూ ఉంది. మన సేల్స్ చూసుకుంటే అంటే గణనీయంగా గత 5-6 సంవత్సరాల్లో సేల్స్లో గణనీయంగా వృద్ధి సాధించాం. ఇప్పుడు సుమారుగా 5,50,000 నుంచి 6 లక్షల లీటర్ల దాకా పాల ద్వారా అయినా కానీ, పాల పదార్థాలైనా, పెరుగు, అలాగే మిగతా అన్ని ఉత్పత్తులు ఉన్నాయి. ఒక చీజ్ తప్పితే వీటి మొత్తం సుమారుగా 5,50,000 నుంచి 6 లక్షల లీటర్ల పాల విక్రయాలు ఉన్నాయి. మన రైతుల సంఖ్య చూసుకుంటే మనం సుమారుగా ఇప్పుడు 98,000 నుంచి లక్ష పాడి రైతులకి మనం ప్రతి 15 రోజులకి పేమెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అంటే భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని చాలా విస్తరించే నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకున్నాం. ఈ దిశగానే మన చైర్మన్ గారి నాయకత్వంలో, అలాగే పాలకవర్గం స్ఫూర్తిపూర్వక నిర్ణయాలతో ప్రయాణం చేస్తున్నాం. విజయ బ్రాండ్ అనగానే వీళ్ళు జాగ్రత్త తీసుకుంటారు అన్ని రకమైన, ఎందుకంటే ఇది ఈ మిల్క్ అనేది ఒక కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇది అంటే అత్యంత చీపెస్ట్ ప్రోటీన్ కూడా పాల ద్వారా లభ్యమవుతుంది. అంటే మన చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన వారి దగ్గర కూడా వారికి కావాల్సిన పోషక ఆహారం, అంటే ముఖ్యంగా కాల్షియం అన్నా ఉండే, ప్రోటీన్ అన్నా ఉండే, ఇవన్నీ కూడా పాల ద్వారానే లభ్యమవుతాయి. అందులోనూ మన ఎక్కువగా వెజిటేరియన్ పాపులేషన్ ఉన్న మన రాష్ట్రంలో వాళ్ళకు కూడా దిస్ ఇస్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అందుకని చెప్పి మేము దీనిని ఒక సంస్థ, లేక ఒక యాజమాన్యం, ఒక ఉద్యోగం లాగా కాకుండా ఇది ఒక సామాజిక బాధ్యతగా వారికి ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా వారికి సమయానికి అందజేయటానికి ఇప్పుడు ముందు నుంచి కూడా చేస్తున్నారు. దాన్ని మారుతున్న టెక్నాలజీని వినియోగించుకుని ఇంకా వారికి దగ్గరగా చేర్చడానికి ఇప్పుడు ప్రస్తుతం పాపులర్ అవుతున్న ఈ డెలివరీ మెకానిజమ్స్ అయ్యేటవి ఉన్నాయో, మీరు స్విగ్గీ అన్నానండి, బ్లింకిట్ అన్నామనండి, ఇటువంటి ఇవే కాకుండా మోడర్న్ ట్రేడ్లో కూడా మన ఉత్పత్తులన్నీ లభ్యమయ్యేట్లు మేము చేశాము. దీని ద్వారా కూడా ఏంటంటే మన కన్జ్యూమర్కి ఎప్పుడు క్వాలిటీ అండ్ సర్వీస్ ఈ రెండిట్లో కూడా ఎక్కడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే మేము చూడొచ్చు. అంటే ఇప్పుడు గత 5 ఏళ్లలో మనం ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నాం. అంటే అది కరోనా 2020లో కరోనా సమయంలో కూడా మన సంబంధిత అధికారులతో చర్చించి ఎక్కడ వినియోగదారులకి ప్రోడక్ట్స్ అందజేయటంలో, ఎక్కడ సమయానికి అందజేయటంలో కూడా ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో ప్రయాసాలు గురించి ప్రయత్నం చేసాం. విజయవాడలో సంభవించిన ఈ బుడమేరు వరదలప్పుడు కూడా మన ముఖ్య మెయిన్ ఫ్యాక్టరీ అయిన మన చెట్టునగర్ ఉన్న మిల్క్ ఫ్యాక్టరీ 42 రోజులు ఆగిపోయినా కానీ సమయానికి మనకు ఒక ప్రాజెక్టు, దేశంలోనే అత్యాధునికమైన ప్రాజెక్టు మన వీరవల్లి గ్రామంలో నిర్మించాం, ప్రాజెక్ట్ కామధేను అని. దాని ద్వారా ఎక్కడ పాడి రైతు అయినా వినియోగదారుని ఇబ్బంది కలగకుండా సమయానికి అందజేసాం. ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ విజయ కన్జ్యూమర్స్. వారికి ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులనైనా తయారు చేయటం, అట్లాగే నాణ్యతలో ఎక్కడ మనం రాజీ పడకుండా దీనిని అందజేయడంలో సఫలీకృతమయ్యాలని నేను ఆశిస్తున్నాను. ప్రొక్యూర్మెంట్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్
ఈ విషయాల్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా కృష్ణా మిల్క్ యూనియన్ వ్యవహరిస్తోంది కాబట్టి ఈ 60 ఏళ్లుగా ఏ చిన్న మచ్చ కూడా లేకుండా అప్రతిహాతంగా విజయ డైరీ అనేది కొనసాగుతుంది. కృష్ణా మిల్క్ యూనియన్లో లక్షలాది మంది పాడి రైతులు భాగస్వామ్యం అవ్వడం, అలాగే ఆ భాగస్వామ్యమైన రైతాంగానికే ఇందులో ఉన్న అధిక వాటా మొత్తం కూడా వాళ్ళకే వివిధ రూపాల్లో అందజేయడం అనేది కృష్ణా మిల్క్ యూనియన్ మాత్రమే సాధ్యమైంది. ఈ సంస్థ 60 ఏళ్ళు కాదు, మరొక 600 ఏళ్ళు ఇదే విధంగా కొనసాగాలని లక్షలాది మంది పాడి రైతులు, లక్షలాది మంది వినియోగదారులు కోరుకుంటున్నారు. ఇది విజయ డైరీ పైన స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.